వరంగల్, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. నల్గొండలో ఓట్ల లెక్కింపు సిబ్బందికి శనివారం ట్రైనింగ్ ఇచ్చారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ త్రిపాఠి సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మరికొద్ది గంటల్లో జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం పోలింగ్ ముగిసిన తరువాత 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను నల్గొండకు తరలించి అర్ధాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. 3వ తేదీన ఉదయం నుండి కౌంటింగ్ను నిర్వహిస్తారు. 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు పోలవగా 93.57% పోలింగ్ నమోదైంది. 25 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్తో పాటు 2 కౌంటింగ్ ఏజెంట్లు అబ్జర్వర్ సమీక్షంలో స్ట్రాంగ్ రూంలను ఓపెన్ చేస్తారు. మొదటి రౌండ్లో 25 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బాక్సులను ఓపెన్ చేస్తారు. వాటిలో ప్రతి 25 ఓట్లను బండెల్స్గా కట్టి డ్రమ్ములలో వేస్తారు. ఆ తరువాత మళ్లీ స్ట్రాంగ్ రూంలో నుంచి మరో 25 పోలింగ్ బూతులకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తీసుకువస్తారు. అలా 8 సార్లు 200 పోలింగ్ బూతులకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను తెచ్చి బండెల్స్గా కడతారు. ఈ ప్రక్రియ అంతా గంటలోపు పూర్తవుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 25 టేబుళ్లలో ఒక్కో టేబుల్కు 1000 ఓట్లను లెక్కిస్తారు. ప్రతి టేబుల్ వద్ద పోటీలో ఉన్న 19 మంది అభ్యర్థులు చూసుకునేలా 19 గడీలు కలిగినటువంటి రాక్లను ఏర్పాటు చేస్తారు. అక్కడి అభ్యర్థులకు, వారికి సంబంధించిన ఏజెంట్లకు చూపిస్తూ పేపర్లు మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి వేశారో ఆ అభ్యర్థికి సంబంధించిన గడిలో బ్యాలెట్ పేపర్ను వేస్తూ 1000 ఓట్లను ఒక్కో టేబుల్పై లెక్కవేస్తారు. ఒకవేళ ఓటు చెల్లకపోతే దాని ఏజెంట్లందరికీ చూపి పక్కన పెడతారు. అలా మొదటి రౌండ్ కౌంటింగ్ మధ్యాహ్నం 3 గంటల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి గెలవకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా 2 ప్రాధాన్యత ఓట్ను లెక్కిస్తారు. 19 మంది అభ్యర్థుల్లో ఏ అభ్యర్థికి అతి తక్కువ ఓట్లొస్తాయో ఆ అభ్యర్థిని ఎలిమినేషన్ చేసి ఆయనకొచ్చిన ఓట్లలో 2వ ప్రాధాన్యత ఓట్లు ఏ అభ్యర్థులకు వేస్తారో వాటిని ఆయా అభ్యర్థులకు కలుపుతారు. అప్పటికి కూడా గెలుపు కోటా రాకపోతే ఆ తర్వాత తక్కువ ఓట్లొచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్ చేసి ఆయనకొచ్చినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లలో 2వ ప్రాధాన్యత ఓట్లను ఎవరెవరికి వేశారో ఆ అభ్యర్థుల ఓట్లను కలుపుతారు. అప్పుడు మళ్లీ కోటా వచ్చిందా రాలేదా చూస్తారు. ఇక ఎవరికైనా గెలుపొస్తే దాంతో గెలిచినట్లుగా భావిస్తారు. ఒకవేళ కోటా రాకపోతే అదే తరహాలో చివరి అభ్యర్థి వరకు తక్కువ ఓట్లొచ్చిన వారిని ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేస్తూ వస్తారు. అలా గెలుపు కూడా వచ్చేంతవరకు లెక్కిస్తుంటారు. కోటా రాకపోయినా ఎవరైతే ఎలిమినేట్ కాకుండా చివరి వరకు ఉంటారో ఆ అభ్యర్థిని విజేతగా ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థికి గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టి 2 ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఇలా జరిగితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుందని, అర్ధరాత్రి వరకు సమయం పట్టొచ్చని అధికారులు చెప్తున్నారు. మరోవైపు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ మొదలు కానుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద 4 సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా వారిలో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. స్ట్రాంగ్ రూంలో నుంచి బ్యాలెట్ బాక్సులు లెక్కింపు కేంద్రం వద్దకు తరలించేందుకు అత్యధిక మంది సిబ్బంది అవసరం ఉండగా వీరిని మున్సిపల్ శాఖ నుంచి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్యంత పటిష్టమైన భద్రతా నడుమ లెక్కింపు చేపట్టనుండగా
ప్రతి టేబుల్ వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ నిరంతరాయంగా కొనసాగనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే లెక్కింపు పూర్తవడానికి 24 గంటల నుండి 48 గంటల సమయం పట్టనుందని అంచనా వేస్తున్నారు. 3 షిఫ్టుల్లో లెక్కింపు సిబ్బంది విధులు నిర్వహించేలా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.